హాయ్ హలో నమస్తే. ఎల్ఎన్ క్రియేషన్స్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. యమలోకానికి వెళ్ళిన పాపులను యమధర్మరాజు ఏ శిక్ష విధించాడో చూడాలి అనుకుంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ మోడల్ మెహబూబ్ అండ్ టీమ్. చల్లగా గాలి లోక పాపల సురుండా పొద్దున తిన్నాను సున్నుండా నిన్న వెళ్ళొచ్చాను గోల్కొండ ఏముండా. ప్రభు మీకు ఆ డైలాగులు రావు గాని మీకు రాసిన డైలాగులు చెప్పండి. నరకానికి రావాల్సిన పాపుల సంఖ్య మరీ ఎక్కువైపోతున్నది. పోను పోను హౌస్ఫుల్ బోర్డు పెట్టేలా ఉన్నాం. ప్రభు మీరు యమధర్మరాజులా పుట్టారు కాబట్టి సరిపోయింది. అదే భూలోకంలో పుట్టినుంటే మీకంటే పెద్ద పాపులు ఉండకపోతుండే. ఇప్పుడు అయినా నేను నరకంలో చేసింది ఒకే ఒక పాపం. ఏంటి ప్రభు అది? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం. నేను కూడా చేశాను ప్రభు. నన్ను పెళ్లి చేసుకోవడమా? అంటే మేము దైవ స్వరూపులం, మమ్మల్ని చూడకూడదు. నీ చూపు అటు ఎందుకు వెళ్తున్నది? చల్లగాలి ఎక్కడికి వీస్తే అక్కడికే వెళ్తుంది కదా. అయినా చిత్రగుప్తుడేది? ఇంత సమయం అవుతున్నది ఇంకా రాలేదు. ఏమో ప్రభు, ఎవరి కష్టాలు ఎలా ఉన్నాయో. చిత్రగుప్త ప్రభు చూడు నీ కింద. నా కింద ఏమున్నది? ఆమె రెగ్యులర్ డైలాగ్ కింద చూడుడి. ఓ ఇక్కడున్నావా? అయినా నువ్వేంటి నా గదంతా లేవు? నువ్వు చిత్రగుప్తుడువా? కొత్తగా జాయిన్ అయ్యావా? అవును ప్రభు. ఓహో సరే కానీ మరి ఎందుకు ఆలస్యంగా వచ్చావు? ఇంట్లో గిన్నెలు దోమి వంట చేసి వచ్చాలక టైం ఆసన్నం, అదే టైం అయింది ప్రభు. అయినా భూలోకంలోనే అనుకున్నా, ఈ యమలోకంలో కూడా ఆడవాళ్ళ రాజ్యమే నడుస్తున్నదా? ఇప్పుడు వచ్చే పాపి జ్యోతిలక్ష్మి ఒక ఊపు ఊపింది. అయితే తొందరగా ప్రవేశపెట్టుము. నువ్వేనా జ్యోతిలక్ష్మి? చెప్పండి ప్రభు. ఏంటి భూలోకాన్ని ఒక ఊపు ఊపావంట, నిజమేనా? నేను ఊపితే భూలోకమేమో ప్రభు, ఈ లోకం కూడా ఊపిపోద్ది. చిత్రగుప్త ఏంటి ఆమె ఊపుతా అంటుంది, ఈయన ఊగుతా అంటుండు, ఏంటి కథ ఏంటి? మహారాణి గారు నాకేం తెలుసు, అదంతా యమధర్మరాజుకే తెలుసు. అయినా దేవి మదిలో నువ్వు ఉండగా దాన్ని ఇంకో రూమ్ దగ్గరికి నేను ఎందుకు తీసుకెళ్తాను దేవి? జ్యోతిలక్ష్మి ఏంటి ప్రపంచాన్ని దున్నుతున్నావంట? ప్రభు ప్రపంచం నేను దున్నట్లేదు ప్రభు, ప్రపంచమే నన్ను దున్నుతుంది ప్రభు. ప్రభు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా ప్రభు. నాకేమైనది, నేను పుష్టిగానే ఉన్నా కదా. అంటే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ రాజ్యాన్ని నేను ఏలుదామని, మహారాణి నవ్వుదామని. దేవి దాన్ని ట్రీట్మెంట్ అన్నారు, రిటైర్మెంట్ అంటారు. జ్యోతిలక్ష్మి నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. నువ్వు ఒక్కరోజు నా గది దగ్గరికి వచ్చినవచో నీకు ఒకరోజు శిక్ష వేడి వేడి నూనెలో మరిగించే శిక్షని తగ్గించదా? ప్రభు నన్ను కావాలంటే మలమల కాగిల నూనెలో వేయండి, కానీ ఏ ఆ వేడి కన్నా మీ వేడి ఎక్కువ ఉంది ప్రభు. పట్టులారా ఇది ఎక్కువ మాట్లాడుతున్నది, దీన్ని తీసుకెళ్ళి వేడి వేడి నూనెలో మరిగించండి. బట్లారా ఆగండి, మీకు అంత బడ్జెట్ లేదు, నేనే పోతా. చిత్రగుప్త ఇంకొక పాపిని ప్రవేశపెట్టుము. జయ పాపి. జయా పాపి. ఈవిడ ఏం పాపములు చేసినది? ప్రభు దేవి నరకంలో కూడా ప్రశాంతంగా ఎవరిని చూసుకోవాలి. తెరిస్తే పాపము. ప్రభు
ఇదిగో జయ పాపి వచ్చింది. ఈవిడ చేసిన పాపాలు ఏమిటి? భూలోకంలో తెలుగుని ఖైమా చేస్తుంది. తెలుగు డైలాగ్ చెప్పమను. పాపి తెలుగు డైలాగ్ చెప్పు. భయ్యా ప్యాజ్ దేదో. పానీపూరి బ్యాచ్. పానీపూరి బ్యాచ్ అట. నేను భూలోకం వచ్చినప్పుడు జీవన్ గారితో పానీపూరి తిన్నాను. అబ్బా ఎంత బాగుందో. దేవి, ఇది భూలోకం కాదు, ఇటువైపు రా. అన్నలోకం ఇది. ఇక్కడ ప్రశాంతంగా ఉండనివ్వరు. ఇంకొక డైలాగ్ అడుగు. పాపి ఇంకో డైలాగ్ చెప్పు. దీనికి ఏం లేదా? ఇంకో నా ఎంతది ఉందిగా. ఏంది గదా. అంతేనా? వాడేవాడు? వాడేవాడు అట. దీనికి తెలుగు రాదు, హిందీ రాదు. దీంతో నన్ను చంపుతుంది ప్రభు. ఇదిగో జయపాపి, ఈసారి నువ్వు కరెక్ట్గా తెలుగులో డైలాగ్ చెప్తే నీకు ఈ శిక్షను తగ్గించగలం. తగ్గించేదేముంది దీంట్లో? మెరకు తోడే ఇది. బట్టులోరా, దీన్ని లాకెళ్ళము. నాకు బట్టలు వద్దు. అది బట్టలు కాదే, బటులు. మాకు బట్టలు వద్దు. మేము జారీ జారీ. చిత్రగుప్త, ఇంకొక పాపిని ప్రవేశపెట్టము. ఆ పాపి నేను పిలిచినా రావట్లేదు ప్రభు. ఎక్కడున్నాడు ఇప్పుడు? భూలోకంలో ఉన్నాడు. భూలోకంలోనే ఉన్నాడా? అయితే ఈ పాసమును తీసుకెళ్ళి వాడిని పైకి తీసుకురమ్ము. సరే రా పాపి. ఏ గణేషు, గణేషు ఏడ్రాది లేపేదే. పైలోకానికి వెళ్దాం రా, నీకు టైం ఆసన్నమైంది. నువ్వు రా ఇంతకి. చంద్రగుప్తుని. ఏడంటావురా? నేను పైలోకంలో ఉంటా. వాడు చంద్రగుప్తుడు అన్నారా, చిత్రగుప్తుడు అంటారు. సరే వస్తావా రావా పైలోకానికి? మందుందా? మందా? అత్త ఆగే కదరా నువ్వు చచ్చింది. సర్లే, పని చేద్దాం. ఇప్పుడు సాయంకాలం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇద్దరం కలిసి మంది వేసి పడుకొని పొద్దున పోదాం. ఓరే నేను పక్క బజార్కో ఎదురు బజార్కో కాదురా, పైలోకానికి రమ్మంటున్నారా? అవునా? అయితే ఇందులో ఆఫ్ ఉంది. ఇది వేసినాక గాల్లో వెళ్తాను, అప్పుడు తీసుకెళ్దులే. నువ్వు ఎట్ట రావో నేను చూస్తా. ఇది ఎట్ట కాదు. ఏంద్రా ఇది? ఏమేసావు? నువ్వు ఎట్ట రావో పైలోకానికి? పాపి రారా, తాగుబోతు పాపిగా. నా మందు వచ్చా. ఒకటి 2 3 ఫీట్లు లేవు. నన్ను లాగుతావు, నేను పడ్డాను అనుకో, ఏనుగు పిల్ల కింద కుక్క పిల్ల పడ్డట్టు ఉంటుంది. అరే ఏంట్రా ఇది? మళ్ళీ వస్తావా రావా పాపిగా? నేను వచ్చారుగా ఇక్కడదే, నేనే తీసుకెళ్తా. దేవి, ఈ చిత్రగుప్తుడు భూమి లోపల భూలోకానికి వెళ్ళి ఇంతసేపు అయినది, ఇంకా రాలేదే? ఏమో ప్రభు. అదిగోండి ప్రభు వచ్చేసారు. చిత్రగుప్త, ఈ పాపి నువ్వు తీసుకొచ్చావా లేదా ఇన్నే పాపి తీసుకొచ్చాడా? ఆ పాపే నన్ను తీసుకొచ్చి. ఇంతకీ ఏడవాడు బుడబక్కలంలా ఉన్నాడు. మా ప్రభు గారు. ఏముండా? ఏదో మూడ మందుందా? నన్నే మందు అడుగుతావా? చిత్రగుప్త, వీడిని తీసుకెళ్ళి మళ్ళా కాగే నూనెలో వేసి ఉప్పు కారం బాగా తట్టించి మసాలా పూసి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి కరివేపాకు కొత్తిమీర తీసుకొని వచ్చేయి. స్టఫ్ ఓకే. మందుందా? ఇప్పుడు మరీ మందు అడుగుతున్నాడు. వీడి నాలుక కట్ చేసేయి. నాకు నాలుగు అందదు కానీ ఎక్కడ పడితే అక్కడే కోసేస్తా. వద్దులే, దీనికంటే నరకం బెటర్. నేను పోతున్నా. ఇంకా ఎవరైనా పాపులు ఉన్నారా? ఇప్పటికి ఇంకింతే ప్రభు. సరే దేవి,
దా మనం మళ్ళీ గాల్లో తేల్దాం. అదండి ప్రభు. జీవన్ గారు నీకు కూడా దీంట్లో పేరుంది. ఓ, నువ్వే వద్దనుకున్నావు కదా. ఆ, నువ్వు కూడా పాపివే. స్కిట్ బాగా చేశారు మోడల్ మెహబూబ్ అండ్ పులిహోర ప్రతాప్. సో జడ్జ్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? మీ గెటప్లు బాగున్నాయి, కాన్సెప్ట్ బాగుంది. కాకపోతే ఎందుకో మీరు ప్రాక్టీస్ చేయలేదనిపించింది. ఓకే, అవన్నీ కాదు కదా ప్రేక్షకులకు, ఇప్పుడు అవన్నీ తెలియవు కదా. వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు ఉన్నారు, ఇవన్నీ కాదు కదా. మనం ఎంత బాగా అవుట్పుట్ ఇచ్చినాం అనేదే చూస్తారు. సో మనకు దొరికిన అవకాశాన్ని బాగా యూజ్ చేసుకోవడం అది మన దగ్గరే ఉంటుంది. మెహబూబ్ మంచి యాక్టర్, తను బాగా చేస్తాడు. తను యాజ్ యూజువల్లీ సూపర్గా చేస్తుంది. సో కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే బాగా చేయొచ్చు. సో ఎనీవే, బెటర్ లక్ నెక్స్ట్ టైం.